ఏపీ వృద్ధి రేటుపై సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏపీకి పోలవరం లైఫ్ లైన్ అని చెప్పారు. వైసీపీ హయాంలో పోలవరం, అమరావతి నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని, నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. దేశం గ్రోత్ రేటు పెరిగిందని, ఇప్పుడు చేపట్టే కార్యక్రమాలతో భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. సంస్కరణలు చేసింది కూడా ఇన్విటబుల్ సిచ్యువేషన్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు. ఆర్థిక సంస్కరణ తప్ప వేరే మార్గమే లేదు. బంగారు కూడా తాకట్టు పెట్టిన సందర్భం అది. అప్పుడు తీసుకొచ్చారు. కానీ నేను మనసా వాచా నమ్మాను కాబట్టి నేను ఓనర్షిప్ తీసుకున్నా. నేను మాట్లాడా. సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ని స్టార్ట్ చేశా. అందుకే మీరు చూస్తే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ రిఫార్మ్స్ నేను నేరుగా చేశాను, లేకపోతే ఆనాటి ప్రభుత్వం ద్వారా చేయించాను. ఒక పవర్ సెక్టర్ రిఫార్మ్స్ నేను తీసుకొచ్చి, అందుకే ఎన్నో సందర్భాలు చెప్పాను, పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి వెలుగులు ఇచ్చాను. నేను అధికారాన్ని కోల్పోయాను. దట్ 2004. ఆ రోజు నేను కానీ దాన్ని కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఓడిపోయాడు కాదేమో. ఎందుకంటే చరిత్ర అది. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే డబ్బులు బాగా సంపాదించారో వాళ్ళు, ఎవరైతే అందరికంటే కింద ఉండే వాళ్ళని మెంటరింగ్, లేకపోతే వాళ్ళని ఏ విధంగా మీరు పైకి తీసుకురావాలో ఒక కార్యక్రమం తీసుకొని చేయమంటున్నాం. ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను బట్టి, వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి, వాళ్ళ విల్లింగ్నెస్ను బట్టి, వాళ్ళ యొక్క ఎబిలిటీ అంటే ఒకసారి కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీని బట్టి నేను పూర్తిగా టైం చేయలేను. అదే డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్నప్పుడు నేను ఒక సీఈఓని పెట్టి నేను గైడెన్స్ ఇచ్చి ఆయన ద్వారా చేయించుకోగలుగుతాం. బట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి, ఇవన్నీ పెట్టి P4 అనేది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. P3 ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఇన్ క్రియేటింగ్ వెల్త్. సంపద సృష్టించడానికి P3 పనిచేసింది. P4 అనేది జనాభాని ఒక ఆస్తిగా తీసుకుని అందరిని ఎంపవర్మెంట్ చేసి వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచి శాశ్వతంగా వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తే దట్ ఈస్ ది బెస్ట్ సొసైటీ ఇన్ ది వరల్డ్. ఒక పక్క గవర్నమెంట్ అనేది వెల్త్ క్రియేట్ చేయడానికి జిఎస్టిపి, దేశం జీడిపి. మనం ఇక్కడ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. నేషనల్ లెవెల్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని వారు ఇచ్చేస్తారు. దాన్ని ఎంతమంది జనాభా ఉంటే వాళ్ళకి డివైడ్ చేస్తే తలసరి ఆదాయం వస్తుంది. ఒకరికి ఎక్కువ ఆదాయం వస్తుంది, ఒకరికి తక్కువ ఆదాయం వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఎంత ఒకప్పుడు ఇండియా 1%, 2% గ్రో అయ్యాం. అప్పుడు అందరూ మనం ఎగతాళి చేశారు హిందూ గ్రోత్ రేట్ అని. అప్పుడు పెద్ద ప్రాజెక్టులు ఏం చేయలేకపోయాం. ఇప్పుడు గ్రోత్ రేట్ పెరిగింది. రెండోది ఫాస్ట్గా కూడా పోయే పరిస్థితి వచ్చేది. దీనివల్ల ఏంటి లాభాలు అన్నీ కూడా మీకు ఒకసారి చూస్తే, నేను అనుకున్న లక్ష్యానికి ప్రారంభించాం. సౌత్ ఇండియా మొత్తం డేంజర్ ట్రెండ్లో ఉంది. డేంజర్ సిగ్నల్స్ మోగుతున్నాయి. ఇంకా రాను ఇప్పుడు సౌత్ కొరియా 0.7, జపాన్ సేమ్ థింగ్, ఈవెన్ యూరోప్లో జర్మనీ ఇవన్నీ కూడా సేమ్ థింగ్. చైనా కూడా ఇంక డిమినిషింగ్ పాపులేషన్. వాళ్లకు మనకు చూస్తే వాళ్ళ పాపులేషన్ మనకంటే ఎక్కువ ఉండి వాళ్ళు మనకంటే తగ్గారు. మన జనాభా పెరిగింది. ఇది కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ మనం కూడా తగ్గుతాం. సో దిస్ ఈజ్ వేర్ పాపులేషన్ యాజ్ అసెట్. ఆస్తి జనాభాని అది మర్చిపోయి సంపద సృష్టిస్తున్నామని జనాభాను మర్చిపోతే మనం సృష్టించిన సంపద ఎవరికి ఇవ్వాలనో మనకే తెలియదు. కడాని శ్మశానంగా తయారవుతుంది. పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఏం చేయాలో ఎవరికి తెలియదు. ఆ ఎయిర్పోర్ట్ని ఆ రోడ్లు వెడల్పుగా ఉంటాయి, దాని మీద పోయే మనుషులు ఉండరు. ఆ పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం ట్రాక్లో పెడుతున్నాం. సంపద సృష్టించడం 15%. ఈ సంవత్సరం 12.94 వచ్చిందంటే
ఇప్పటికే దగ్గర 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అమరావతి ట్రాక్లో పెట్టాం. పోలవరాన్ని డయాఫామ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నాం. డబ్బులు కూడా ఉన్నాయి, ఇంకా ఎగ్జిక్యూట్ చేయడం ఒకటే. 12,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు కాబట్టి అది అయిపోతుంది. తర్వాత ఎట్లా పెంచుకోవాలో అవన్నీ పెంచుకుంటాం. అదే సమయంలో పోలవరం పూర్తయ్యే సమయంలోనే ఏదైతే పోలవరం నుంచి బనకచెర్ల, గోదావరి, పెన్నా తీసుకొస్తాం. అప్పుడు తీసుకొచ్చాం కదా, మళ్ళా తీసుకొస్తాను. ఆ రోజు ఆ చట్టం రిలవెంట్, ఇప్పుడు ఈ చట్టం రిలవెంట్. ఇప్పుడు ఏది చూసినా ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ ఈజ్ ది నామ్. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, ఎంపవర్మెంట్ ఈజ్ ద రియాలిటీ. ఐ వాంట్ డూ ఎవ్రీథింగ్. లేదు, పిల్లలు లేకపోతే పోటీ లేదు. మీరు పిల్లల కన్నాక ఏమన్నా బయట పోయినా పర్వాలేదు, మీరు ఎలిజిబుల్. సమాజానికి వదిలిపెట్టాలి మీరు. ఇప్పటి నుంచే ప్రాస్పెక్టివ్ పెట్టాలి, రెట్రాస్పెక్టివ్ కాదు. ఇప్పటి నుంచి పెట్టాలి. అది మళ్ళీ టెక్నికల్గా ఇబ్బంది లేకుండా కూడా. అదే చూద్దాం, వర్కౌట్ చేద్దాం. సార్, ఇంకో చిన్న విషయం, మీరు పరిపాలన విషయంలో ఎప్పుడూ కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. రాజకీయ పరిపాలనకు వచ్చేలాగే కొన్నిసార్లు భిన్న పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈసారి దీన్ని ఎలా, ఎందుకంటే అభివృద్ధి అనే విషయంలో మోటివ్తో వెళ్తున్నారు, బట్ రాజకీయ పరిపాలన కూడా చాలా అవసరం కదా రాష్ట్రానికి, అట్ ది సేమ్ టైం మీకు. రాజకీయం, డెవలప్మెంట్ ఇస్ ఎ పాలిటిక్స్. నా మేనిఫెస్టో ఎవరు తీసుకెళ్లారు? మా కార్యకర్తలు తీసుకెళ్లారు, నాట్ బ్యూరోక్రసీ. కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి మా పార్టీ వస్తే మీకు ఈ పనులు అవుతాయి, సూపర్ 6 వస్తుంది, మీకు ఈ పనులు అవుతాయి, మీ ఊరికి రోడ్డు వస్తుంది, మీ ఊరికి ఇంకోటి వస్తుంది, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. వాళ్ళు నమ్మారు. ఎవరు నమ్మారు? పార్టీ వాళ్ళు నమ్మారు. ఆ నమ్మి మాకు ఓటేసారు. తిరిగి ఈరోజు మేము పనులు చేస్తున్నాం. చేసినప్పుడు పార్టీ కార్యకర్తలు అన్నప్పుడు ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ అన్నాను, దానికి కట్టుబడి ఉంటాం. పొలిటికల్ విక్టిమైజేషన్కి వెళ్ళం, కానీ పొలిటికల్ గవర్నెన్స్ కట్టుబడి ఉంటాం. రెండోది, తప్పులు చేసిన వాళ్ళని వదిలిపెట్టాం. నో విక్టిమైజేషన్. తప్పులు చేస్తే మాత్రం వదిలిపెట్టాం. ఐఎమ్ వెరీ క్లియర్. మొన్న చూశారు మీరు, సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విర్రవిగిపోయారు. కంట్రోల్ చేశాం. గంజాయి, డ్రగ్స్ వీఆర్ కంట్రోల్ చేస్తాం. లిక్కర్ విల్ కంట్రోల్. ఏదైనా సరే అవతల వాళ్ళు చేసిన తప్పులన్నీ కంట్రోల్ చేసి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి, మళ్ళీ కావాలని చేస్తే మాత్రం ఎవ్వరిని వదిలిపెట్టాం. తెలుగుదేశం పార్టీకి ఒక సాలిడ్ చరిత్ర కూడా ఉంది. ముఠా కక్షలు, మత కలహాలు, లేకపోతే తీవ్రవాదం, రౌడీయిజం అన్నీ అణిచివేశాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్న డ్రోన్, సీసీటీవీ కెమెరాస్ పెట్టి కంట్రోల్ చేస్తాం. ఒక రోజుతో అయిపోయేది కాదు. దానికి కూడా ఎవిడెన్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఏది చేసినా కూడా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. పనిష్మెంట్ ఉండాలి, పగడ్బందీగా ఉండాలి. ఓకే, దేశంలో చట్టాలు అనేటివి మనం చూడాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సింది, టెంపరవరీగా కొంతమంది తప్పించుకోవచ్చు, కానీ తప్పు చేయని వాడు పనిష్మెంట్ రాదు వీళ్ళంత వరకు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ అవర్ చట్టం. తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు. చేయని వాడికి పనిష్మెంట్ రాదు, తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు. ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం. కొన్ని రోజులు ఎస్కేప్ అవుతారు. ఎప్పుడో ఒకసారి వాళ్ళ లైఫ్ అంతా కూడా తప్పు చేసిన వాడికి తప్పదు. నేను ఎప్పుడో ఒకసారి అనేవాడిని, రాయలసీమలో పోస్ట్ మార్టం క్రియేట్ చేసిన వాడికి పోస్ట్ మార్టం తప్పదని. పోస్ట్ మార్టంకు కారకులైన వాడికి, అంటే ఒకరిని చంపిన వాడికి వీడికి కూడా పోస్ట్ మార్టమే. ఎవరు వదిలిపెట్టరు. వాళ్ళని చంపితే నలుగురిలో ఎవరికైనా కోపం వస్తుంది. దిస్ ఆర్ ఆల్ మీకు అందరికీ. ఎందుకంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తే రాష్ట్రాన్ని ఎడ్యుకేట్ చేసినట్టు. మీరంతా స్ట్రైట్గా ఉంటే కొంచెం కమ్యూనికేషన్లో ఇది వస్తుంది.